ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. భయపడవద్దు, నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఈ వాక్యం మనకి చాలాసార్లు కనబడుతుంది బైబిల్లో. అంతేకాదు, ఈ వాక్యం మనకి చాలా ఆదరణ కూడా ఇస్తుంది. నీ శత్రువుతో యుద్ధానికి వెళ్తున్నప్పుడు వారు విస్తారంగా ఉన్నారని చూసి నువ్వు వారికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ శత్రువు చేతిలో నుండి నిన్ను విడిపించడానికి నేనున్నాను. విడిపించడమే కాదు, విడిపించాక నీకు తోడై ఉంటా. మరలా శత్రువు వచ్చినా, ఇబ్బంది కలిగించినా భయపడాల్సిన పని లేదు అని దేవుడు ఈరోజు మనల్ని బలపరుస్తున్నారు. ఇశ్రాయేలీల జీవితంలో కూడా ఇదే జరిగింది. 430 సంవత్సరాల ఐగుప్తు బానిస బ్రతుకు నుండి విడిపించారు దేవుడు. వారిని బానిసత్వంలో ఉండడం చూసిన దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసి 10 అద్భుతాలతో ఫరో తలను వంచి దాదాపు 6 లక్షల కాల్బలము కలిగిన జనాభాని కానానుకి నడిపించారు. ఐగుప్తు నుండి కానానికి సులువుగా నడిచి వెళ్తే 40 రోజుల ప్రయాణం. కానీ ఇశ్రాయేలీలు ఆ 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాల ప్రయాణంగా మార్చుకున్నారు. కారణం అవిధేయత, బుద్ధిహీనత, లోబడనితనం, సనుగుళ్ళు, విడిచిన ఐగుప్తు వైపు చూడడం. ఇవన్నీ ఒక ఎత్తైతే వారి ముందుండి నడిపిస్తున్న దేవుని వైపు చూడకపోవడం, నిర్లక్ష్యం చేయడం. ఈ ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఎంతగా శోధించినా సరే 40 సంవత్సరాలు దేవుడు వారితోనే ఉన్నారు, వారిని నడిపించారు. ఈ ప్రయాణంలో ఎన్నో ప్రాంతాలు వారు దాటాల్సి వచ్చింది. వారికి దారివ్వని వారితో యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పుడు శత్రువుల బలాన్ని చూసి, వారి గుర్రాలను చూసి, రథాలను చూసి చాలా భయపడ్డారు. ఆ సమయంలో కూడా దేవుడే వారి పక్షాన ఉండి యుద్ధం చేశారు. ఈరోజు మనకు కూడా అనేక భయాలు, ఎటు చూసినా భయమే. ఆర్థికంగా భయం, ఆరోగ్యాన్ని గురించి భయం, మనిషిని చూస్తే భయం, వాతావరణంలో కలుగుతున్న మార్పులు చూసి భయం, పనిచేసే స్థానంలో భయం, సేవకుని చూస్తే విశ్వాసికి భయం, కుటుంబంలో తల్లిదండ్రులను చూస్తే కొంతమందికి భయం, వయసుకు వచ్చిన పిల్లల గురించి భయం, పెద్దవారి గురించి భయం. ఎవరిని కదిలించినా ఏదో ఒక భయాన్ని చెప్తారు. అసలు ఈ భయం ఎలా వచ్చింది అంటే, అవ్వ ఆదాము దేవుని ఆజ్ఞను మీరారు, అవిధేయతులయ్యారు. అప్పుడు దేవుడు వచ్చి, ఆదామా ఎక్కడున్నావు అన్నప్పుడు, నీ స్వరం వినినప్పుడు భయపడి దాక్కొంటిని అని ఆదాము గారు చెప్తారు. ఆదాము హవ్వ ద్వారా పాపం మాత్రమే కాదు, భయం కూడా లోకానికి వచ్చింది. మరి ఈరోజు నీ భయం ఏంటి? డబ్బు లేదనా? తోడుగా వ్యక్తులు లేరనా? ఎవరు నాకు తోడు అనా? ఈరోజు నీ భయం ఏదైనా కావచ్చు, అది ఎంతదైనా కావచ్చు. దేవుడు మనకిస్తున్న సమాధానమే ఈ వాక్యం. ఆనాడు ఇశ్రాయేలీయులను ధైర్యపరిచి యుద్ధాలు చేసి వాగ్దాన భూమిలోకి చేర్చిన దేవుడే ఈరోజు మనకి సమాధానం. డబ్బు లేకున్నా, ప్రజలు లేకపోయినా నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు నీకు తోడుగా ఉన్నారు అని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. విస్తారమైన బలం, జనం, ధనం ఏదైనా యేసయ్య ఎదుట శూన్యమే. దేవుని మాట విననప్పుడు ఈ భయం మనకి ఆవరిస్తుంది. ఆయన మాటలు వింటే అసలు భయం అనేది మన దగ్గరికి రాదు. కాబట్టి మన బలమైనే, మన ధైర్యమైనే, మన సైన్యమైనే, ఎవ్వరున్నా లేకున్నా, ఎవ్వరొచ్చినా రాకపోయినా దూతల సైన్యాన్ని పంపిస్తాడు నీకోసం, నా కోసం. కాబట్టి భయం వదిలి ఆయన మీద ఆధారపడ్డాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన మరొక నూతన దినానికై, మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన భాగ్యానికే వందనాలు. తండ్రి, ఒక్క మాటతో ఈ సృష్టిని కలుగజేసిన సృష్టికర్త ఈరోజు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నారు. దేవా, ఈరోజు ప్రతి ఒక్కరి హృదయంలో ఏదో ఒక భయం, దేని గురించి ఎంత ఆలోచిస్తున్నామో, ఎంత భయపడుతున్నామో. దేవా, నీ బిడ్డలు వేటి గురించి ఆలోచించి భయపడుతూ ఉన్నారు.
తండ్రి ఆ భయంలో నుంచి వారిని తొలగించి గొప్ప ధైర్యాన్ని, మనశ్శాంతిని దయచేయండి. అవునయ్యా, రేపేం జరుగుతుందో అన్న భయం, పిల్లలు లేరని భయం, దేవా తోడు లేరని భయం, పెద్దవాళ్ళు లేరని భయం, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం, తండ్రి ఇంకా వివాహం అవ్వలేదు, ఏంటో నా జీవితం అన్న భయం, క్షణం గడిస్తే ఎలా మారిపోతుందో తెలియని బ్రతుకులు భయం, కుటుంబంలో భర్తకు సంబంధించిన భయం, భార్య గురించి భయం, తండ్రి ఇలాంటి భయాల మధ్య ఈరోజు మేము బ్రతుకుతూ ఉండగా ఏదైనా సరే, ఎంత కొండంత సమస్య అయినా సరే తండ్రి నీవు తోడుగా ఉంటే, నీవు మా పక్కన ఉంటే, నీ మీద మేము ఆధారపడితే, మీరు మమ్మల్ని గొప్ప ధైర్యముతో నింపి దేవా ఆనాడు యోర్దానును దాటించిన దేవునివిగా ఈరోజు మా ప్రతి భయాన్ని మమ్మల్ని దాటించి ముందుకు తీసుకుని వెళ్తారు గనక మనశ్శాంతితో మమ్మల్ని నింపి అయ్యా నెమ్మదితో, సమాధానముతో తండ్రి మా కుటుంబాలు కడతారు కనుక మేమందరం కూడా పూర్తిగా నీ మీద ఆధారపడడానికి సహాయం చేయండి. అవును తండ్రి, మా మనసు మీ మీద లగ్నం చేసి నీ సన్నిధిలో గోజాడే కృపను మాకందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.